శాంతి. ఈరోజు 8/2/26 ఫిబ్రవరి 8వ తేదీ. ఈరోజు ఆదివారము. బాబా యొక్క విశేషమైనటువంటి అవ్యక్తవాణిని వినేటువంటి ఈరోజు అవ్యక్తవాణి యొక్క రివైజ్ డేట్ 31/12/2008 డిసెంబర్ 31వ తేదీ 2008 సంవత్సరం యొక్క ఈ అవ్యక్తవాణిని ఈరోజు మళ్ళీ మనం విందాము. ఇది కొత్త సంవత్సరం వచ్చేటువంటి సమయము. ఆ సమయం యొక్క లాస్ట్ రోజు, 2008 సంవత్సరంలో లాస్ట్ రోజు యొక్క ఈ వాణిని ఇప్పుడు మళ్ళీ మనం విందాము. ఈ అవ్యక్తవాణి యొక్క శీర్షిక ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానం ద్వారా నెగటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసి సంకల్పము, శ్వాస, సమయాలను సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా కండి. ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానం ద్వారా నెగటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసి సంకల్పము, శ్వాస, సమయాలను సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా కండి. ఈరోజు నూతన జీవితాన్నిచ్చే బాబా తమ నలువైపులా ఉన్న నూతన జీవితాన్ని ధారణ చేసుకున్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ నూతన జీవితం ఉన్నదే నూతన యుగాన్ని తయారు చేయడానికి. మనుషులు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. మీరందరూ నూతన జీవితంతో ఉన్న పిల్లలు. మీరు ఆత్మలందరికీ అభినందనలు తెలుపుతారు మరియు దీంతో పాటు నూతన యుగం రానున్నది అన్న శుభవార్తను కూడా తెలుపుతారు. పిల్లలైన మీ అందరికీ బాబా వారసత్వంగా బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇచ్చారు. ఈ బంగారు ప్రపంచంలో అనేక బంగారు కానుకలైతే ఉండనే ఉన్నాయి. ఈ బంగారు ప్రపంచ బహుమతి అయితే మా జన్మసిద్ధ అధికారము అన్న నశ మీ అందరికీ ఉంది కదా. ఈనాటి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత గొప్ప కానుకని ఇచ్చినా కానీ పెద్ద కానుక అయితే కిరీటము లేక సింహాసనమే కదా. కానీ మీ గోల్డెన్ ప్రపంచం అంటే బంగారు ప్రపంచం అనే కానుక ముందు అదేమైనా పెద్దదా? మా తండ్రి మాకన్నింటికన్నా ఉన్నతోన్నతమైన నూతన యుగాన్ని కానుకగా ఇచ్చారు అని మీకు మనసులో సంతోషం ఉందా? మా తండ్రి మాకు అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన నూతన యుగాన్ని కానుకగా ఇచ్చారు అని మీకు మనసులో సంతోషం ఉంది, నిశ్చయం ఉంది. మరియు ఇది నిశ్చితము అంటే ఫిక్స్డ్. ఈ విధిని ఎవరు తప్పించలేరు. ఈ అచంచల నిశ్చయం సదా స్మృతిలో ఉంటుందా లేక అప్పుడప్పుడు తగ్గుతుందా? జన్మసిద్ధ అధికారము అన్నప్పుడు జన్మసిద్ధ అధికారం ఎప్పుడూ చలించజాలదు. ఈరోజు మీరందరూ వేరువేరు స్థానాల నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ నూతన సంవత్సరానికి ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? ఈ నూతన సంవత్సరంలో విశేషంగా ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరపు విశేషత బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాల్సిందే. నూతన సంవత్సరపు విశేషత బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాల్సిందే. ఏ పురుషార్థం చేయవలసి వచ్చినా కానీ బాబా సమానంగా కావాల్సిందే అన్నది నిశ్చితం. చెప్పండి, అందరి మనస్సులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా, అవునా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా కావాలి అని బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే, కానీ పిల్లలు తండ్రి కన్నా ఉన్నతులు. మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బాబాను ఫాలో చేయవలసి ఉంటుంది. ఆలోచించండి, బ్రహ్మా బాబా ఎలా సంపూర్ణమయ్యారు? వారి విశేషత ఏంటి? సంపూర్ణతకు విశేషంగా ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మబాబా తమ ప్రతి సమయాన్ని సఫలం చేశారు. శ్వాస క్షణక్షణాన్ని సఫలం చేశారు. మరి బాబా సమానంగా కావడానికి ఈ సంవత్సరం ఏ లక్ష్యాన్ని తీసుకుంటారో?
సఫలం చెయ్యాలి మరియు సఫలతామూర్తులుగా కావాల్సిందే. సఫలత మన మెడలోని హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వం. మరి ఈ లక్ష్యంతో పరిశీలించుకోండి. సఫలతామూర్తులుగా ఈ సమయము, శ్వాస, ఖజానా, శక్తులు, గుణాలు అన్నీ సఫలం చేశామా అని ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకుంటారో 21 జన్మలకు దాని ఫలితం జమ అవుతుంది. తెలుసు కదా, ముందు కూడా వినిపించి ఉన్నాము. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్య భాగ్యం పూర్తి సమయం ప్రాప్తిస్తుంది. శ్వాసలను సఫలం చేసుకుంటే 21 జన్మలు స్వస్థతతో ఉంటారు. ఏమేం సఫలం చేస్తే ఏమేం లభిస్తాయి. సో ఒకటి, సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో మీకు రాజ్య భాగ్యం పూర్తి సమయం ప్రాప్తిస్తుంది. శ్వాసలను సఫలం చేసుకుంటే 21 జన్మలు స్వస్థతతో అంటే ఆరోగ్యంతో ఉంటారు. ఎప్పుడు ఏ విధంగానూ స్వస్థతలో లోటు ఉండదు. అలాగే ఏ ఖజానాలు అయితే జమ చేసుకుంటారో అన్నింటికన్నా పెద్ద ఖజానా జ్ఞానం. జ్ఞానము అనగా తెలివి. జ్ఞాన అర్థాత్ సమజ్ అని అంటారు బాబా. మరి జ్ఞాన ఖజానాను సఫలం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఎంత తెలివైన వారిగా అవుతారంటే మీకు మంత్రుల నుండి సలహా తీసుకోవాల్సిన అవసరం రాదు. స్వయమే రాజ్యాన్ని అఖండంగా అచలంగా నడిపిస్తారు. మీ రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నము, అఖండము, అచలము. ఎలా ఉంటుంది కొత్త ప్రపంచము, మన రాజ్యము? ఎటువంటి విఘ్నాలు ఉండవు అంటే నిర్విఘ్నంగా, అఖండంగా, అచంచలంగా. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడం వలన లభించే ఫలితం ఇది. ఎలాంటిది? జ్ఞాన ఖజానాని సఫలం చేసుకోవడం వల్ల, జమ చేయడం వల్ల నిర్విఘ్నంగా, అఖండంగా, అచంచలంగా ఉంటారు. ఒక్క జన్మ సఫలం చేసి అనేక జన్మలు సఫలతలోని ఫలితాన్ని తింటారు. అలాగే ప్రాప్తించిన శక్తులను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తి తగ్గదు, ఏ శక్తిలోనూ లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలు దానం చేస్తే మీ అంతిమ జన్మ 84 జన్మలలో మీ జడ చిత్రాలను చూసినప్పుడు అందులో అంతిమం వరకు మీ మహిమను ఏమని గాయనం చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఒక్కొక్క దాన్ని సఫలం చేసి అనేక జన్మలు ప్రాప్తికి అధికారులుగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణం కూడా అసల్ఫలం కాకూడదు. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయం ఒక చిన్నని జన్మ మరియు ఫలితం పొందే సమయము 21 జన్మలు. మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఉందా? అందరికీ బాబా సమానంగా కావాలన్న లక్ష్యం ఉందా? కావటం కాదు, కావాల్సిందే. దీనికి అండర్లైన్. అచ్చా, పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారు. పిల్లల కిరీటం బాగుంది. చిన్నపిల్లలందరికీ కిరీటం వేసి ఉంచారనమాట. అందరూ కిరీటాన్ని ధరించున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరానికి లక్ష్యం తీసుకున్నారు. దీంతో పాటు తండ్రిని ఫాలో చేసే మంత్రము అంటే బాబాని అనుసరించే మంత్రము సఫలం చేసి సఫలతామూర్తులుగా కావాలి అని కూడా తీసుకున్నారు. ఇందుకోసం బాప్దాదా పిల్లలు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఇవ్వరు. బాప్దాదా పిల్లలకు కష్టాన్ని ఇవ్వరు. చాలా సహజమైన విధి చెప్తారు. సహజమైన విధి ఏంటి? ఏ సంకల్పం చేసినా కూడా బాబాకు ఈ సంకల్పం ఉండేదా అని ముందు పరిశీలించుకోండి. ఏ సంకల్పం చేసినా బాబాకి ఈ సంకల్పం వచ్చేదా? ఈ పరిస్థితి ఇలా ఉంటే బాబా ఇలా సంకల్పం చేసేవారా? బ్రహ్మబాబా ఈ పరిస్థితిలో ఉంటే అనేది పరిశీలించుకోవాలి. మాట మాట్లాడినప్పుడు బాబా సమానంగా ఉందా అని పరిశీలించుకోండి. మరి సంకల్పము, మాట మరియు కర్మ సంబంధ సంపర్కాల్లో బాబా ఇలా ఉండేవారా అని ముందు ఆలోచించండి, పరిశీలించుకోండి. అటువంటి స్వరూపంగానే కండి.
బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అని అయితే గాయనం ఉంది కదా. కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు, కానీ ఏమంటారో తెలుసా? అనుకోలేదు కానీ అయిపోయింది. ముందు ఆలోచించి కేవలం ఆలోచించడమే కాక దాని స్వరూపంలోకి రండి. ఒకవేళ స్వరూపంగా అయితే అనుకోలేదు కానీ అయిపోయింది అని ఎప్పుడూ అనరు. చేసేవారు, ఆలోచించేవారు, శ్రేష్ఠ ఆత్మలు, యజమానులు అయిన మీరు అయిపోయింది అంటే కర్మేంద్రియాలపై కంట్రోల్ లేదు అని అర్థము. మన స్వమానాన్ని గుర్తు చేస్తున్నారు. చేసేవారు, ఆలోచించేవారు, మీరు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులు. మరి మీరే మీ కర్మేంద్రియాలపైన కంట్రోల్ పెట్టుకోకపోతే ఇంకెలా అని అంటున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి. బాబా సమానంగా చెయ్యాల్సిందే, కావాల్సిందే. కష్టమైతే కాదు కదా. బాబా ఎలా చేశారో అలాగే చేయండి. కాపీ చేయడం అయితే సహజమే కదా. ఆలోచించే అవసరం కూడా లేదు. ఎలా అయితే బ్రహ్మబాబా ఫరిష్తాగా అయ్యారో అలాగే మీరు కూడా ఫరిష్తాసో దేవతలుగా కావాలన్నది నిశ్చితం. ఫరిష్తాసో దేవతలుగా కావాలన్నది ఫిక్స్డ్. మీరు కూడా ఫరిష్తాసో దేవతగా కావాల్సిందే. నడుస్తూ నడుస్తూ చాలా అపోజిషన్ వస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. మరి అపోజిషన్కు కారణము పొజిషన్ నుండి కిందకు దిగడమే. కానీ గుర్తుంచుకోండి, బాబా సమానంగా కావాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మబాబా ఎన్ని అపోజిషన్లను పొజిషన్లలోకి మార్చారు. ప్రతి విషయము కొత్తది, ఛాలెంజ్గా ఉండేది. ఇప్పుడైతే కాలం ఎంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మబాబా ఎంతగా స్వమానము అనే సీట్పై కూర్చొని పొజిషన్ ద్వారా అపోజిషన్ను ఎదుర్కొన్నారు. ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చేయలేదు. ముందు ఏమనేవారు? ధమాల్ చేస్తున్నారు అని, అంటే హంగామా చేస్తున్నారు అని. మరి ఇప్పుడు ఏమని అంటున్నారు? కమాల్. ధమాల్ చేసేవారు కమాల్. ధమాల్ అంటే హంగామా, కమాల్ అని అంటే అద్భుతం చేస్తున్నారు అని. ఇంత తేడా వచ్చింది. కారణం ఏంటి? బ్రహ్మబాబా స్వయం స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ను సమాప్తం చేశారు. ఏం చేశారు? బ్రహ్మబాబా స్వయం స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ను సమాప్తం చేశారు. మరి మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా కావాలి కదా. మరి ఒకవేళ అపోజిషన్ ఉన్నప్పటికీ స్వమానము అనే సీటుపై కూర్చోండిపోండి. అప్పుడు అపోజిషన్ పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యం ఉందా? బ్రహ్మబాబా సమానంగా కావాల్సిందే. ఇందులో అయితే చేతులెత్తారు, కానీ ఇంత ధైర్యం ఉందా? ముందు స్వపరివర్తన, తర్వాత అనేక సంబంధ సంపర్క ఆత్మలు, ఆ తర్వాత విశ్వాత్మలు. వీరందరినీ మీ మనస్స శుభభావన శుభకామన ద్వారా దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేయండి. ఈ సంవత్సరంలో బాప్దాదా విశేషంగా ఒక శాంతి వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని హృదయపూర్వకంగా అంటే శక్తి హాజరు. ఊరికే నా బాబా అని కాదు, అంటే అధికారం ఉంచితే నా బాబా అని అనగానే శక్తి మీ ఎదుట హాజరు అయిపోతుంది. నా బాబా అని ప్రేమతో మనం అనంగానే అధికారాన్ని బాబా పైన ఉంచినట్లయితే అప్పుడు మన ఎదురుగా శక్తి హాజరవుతుంది. బాబా పైన అధికారం ఉంచాలి అంటే బాబా చెప్పిన విధంగా నడిస్తే, సుపుత్రులుగా అయితే బాబా పైన అధికారం ఉంటుంది కదా. సో అప్పుడు శక్తి మీ ఎదుట హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషంగా నెగటివ్ను పాజిటివ్లోకి మార్చండి. నెగటివ్ సంకల్పము, నెగటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్లోకి మార్చండి. పాజిటివ్ చూడటము, మాట్లాడటము, చెయ్యటము కేవలం శుభభావన శుభకామనల ద్వారానే సహజమవుతుంది. ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. మరి అర్థమైందా?
ఈ సంవత్సరపు విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. పరివర్తన చేయగలరు కదా. మీ ఛాలెంజ్ ఉంది, గుర్తుంది కదా. ఛాలెంజ్ ఏదో గుర్తుందా? విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులు అన్న టైటిలే ఉన్నప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కష్టమా? మనసులో ఎటువంటి కష్టం వచ్చినా నిజానికి కష్టం అనేది ఏది ఉండదు, కానీ మీరు చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తివంతులకు కష్టమా? కానీ మీరు ఒక పొరపాటు చేస్తారు, కష్టంగా చేసేసుకుంటారు. ఎలా అయితే ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారం అయిపోతే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే అంధకారం పోతుందా? సరైన విధి ఏంటంటే మీరు ప్రకాశాన్ని ఇచ్చే స్విచ్ను ఆన్ చేస్తే అంధకారం సెకండ్లో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు. ఏ విషయమైతే అయిపోయిందో దానికి ఎందుకు, ఏంటి, ఎప్పుడు, ఎలా ఈ క్యూలో వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు. అప్పుడు పెద్ద విషయం కష్టంగానే అనిపిస్తుంది కదా. చిన్న విషయంగా చేసుకోండి, అప్పుడు సహజం అవుతుంది. ఏ శక్తినైనా కార్యంలో వినియోగించడానికి బాబా సహజమైన విధి చెప్పారు. విధి ఏంటి? నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న మీ స్వమానపు సీట్పై కూర్చోండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనేటువంటి స్వమానపు సీట్పై కూర్చోండి. ఇది బాబా చెప్పినటువంటి సహజమైన విధి. ఒకవేళ ఈ సీట్పై కూర్చుంటే అప్సెట్ అవ్వరు. సీట్ లేకపోతే అప్సెట్ అవుతారు, సీట్ ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. ఇవి 63 జన్మలు ఎలా ఉన్నాయి? ఒకసారి సెట్, ఒకసారి అప్సెట్. కావున సదా స్వమానము అనే సీట్పై సెట్ అయి ఉండండి. ఇంకా ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? నూతన సంవత్సరంలో కానుకలనైతే అందరికీ ఇస్తారు కదా. మరి ఏ కానుకను ఇస్తారు? అభినందనలతో పాటు ఏ కానుకను ఇస్తారు? మీ వద్ద అయితే కానుకలలో అయితే చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వగలరు. స్థూలమైన కానుకలైతే అల్పకాలం వరకే ఉంటాయి. అవినాశి బాబా సమానంగా అయ్యే మీరు అవినాశి బహుమతిని ఇవ్వండి. మనస్సు ద్వారా శక్తుల బహుమతిని ఇవ్వండి. వాచ ద్వారా జ్ఞానాన్ని బహుమతిగా ఇవ్వండి. మరియు కర్మల ద్వారా గుణాలను బహుమతిగా ఇవ్వండి. అందరి దగ్గర ఉన్నాయి కదా, ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి, తక్కువైతే లేవు కదా. ఎవరితో కార్యంలోకి రావాల్సి వచ్చినా కార్యంలోకి రావాల్సి ఉంటుంది కదా. వారికి ఈ సంవత్సరం బాగా బహుమతులను ఇవ్వండి. కానీ అవి అవినాశి బహుమతులు. వినిపించాం కదా. ఎవరిని ఖాళీగా పోనివ్వద్దు. మనసా బహుమతిని ఇవ్వండి, లేక వాణి కర్మణ ఏదైనా కావచ్చు. ఇందుకోసం మీరు సదా ఒక అటెన్షన్ను పెట్టవలసి ఉంటుంది. ప్రతి సమయము మనస్సులో శక్తుల స్టాక్ను ఇమర్జ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎన్ని శక్తులు ఉన్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా. వాచా కారణంగా సదా మనసులో మనన శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తి స్మృతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. వాచ కోసం సదా మనసులో మనన శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తి స్మృతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. నడవడికలో, ముఖంలో, కర్మలో గుణస్వరూపులుగా కావాలి. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానం ఉంది కదా అని అనకండి. కానీ స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ దృష్టి వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం సమానంగా కావాల్సిందే అన్నప్పుడు అందులో అయితే చేతులు ఎత్తారు. బాబ్దాదాకు వతనంలో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఈ చిన్న టీవీ ఉండదు, చాలా పెద్దది. ఒక్క సెకండ్లో అన్ని సెంటర్ల రిజల్ట్ను చూడవచ్చు. మరి బాబా సమానంగా కావాలన్న మీ ఉత్సాహాన్ని చూసి సంతోషిస్తున్నారు. అదృష్టవంతులు. సంతోషపు ముఖాన్ని కలిగిన వారు
ఖుష్ మిజాజ్ అని అంటారు కదా బాబా, సంతోషపు ముఖాన్ని కలిగిన వారు. ఎప్పుడు ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి, సదా సంతోషము. మీరెంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటును సరిదిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశంతో ఉన్న ముఖము మాటలు ఉండకూడదు. సదా సంతోషం యొక్క ముఖము. మీరెంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటును సరిదిద్దుతూ ఉన్నా, లేదు పొరపాటును అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశంతో ఉన్న ముఖము మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను తీసుకురండి, బహుమతి ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎటువంటి విషయం వచ్చినా కానీ ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో, కొంతమంది సోదరులు అంటారు, అందరూ ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఏమంటారంటే ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారరు అని. మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుంటుంది. కావున ఈ సంవత్సరంలో క్రోధానికి, దాని సంతానానికి వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశం కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు, ఎప్పటి వరకైతే ఎవరైతే పని కావడానికి, బాగు చేయడానికి క్రోధం చేస్తున్నారో అది బాగవుతుందా? క్రోధం వలన ఎవరైనా మారారా? ఆ లిస్టు చూపించండి. మరింత విసుగు చెందుతారు, బాగుపడరు, మనసులో అపోజిషన్ చేస్తారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో అపోజిషన్ జరుగుతుంది, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడుస్తారు. మరి ఈ సంవత్సరం ఏమేం చెయ్యాలి అని అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులు ఎత్తండి. చేస్తారా? టీవీ వారు ఈ ఫోటోని తీయండి, చేతులు ఎత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి. టీవీ వారు తీస్తున్నారు, ఫోటో తీస్తున్నారు. మరి సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయపు వేగం తీవ్రంగా ఉండటం బాప్దాదా చూశారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపు, భక్తుల పిలుపు, సమయపు పిలుపును పిల్లలు తక్కువగా వినడం బాప్దాదా చూశారు. పాపం ధైర్యహీనులు, వారికి రెక్కలనిస్తే కదా ఎగరగలరు. ధైర్యం అనే రెక్కలు, ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలను ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రాక్టికల్లో చేసి రుజువును ఇచ్చే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తారు. నలువైపులా ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వకంగా 16 రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన శ్రేష్ఠ పిల్లలకు బాప్దాదా నమస్తే. అలా తయారు చేసేటువంటి, శ్రేష్టంగా యోగ్యులుగా తయారు చేసేటువంటి మాత్పిత బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. మరి తర్వాత బాబా కొత్త సంవత్సరం కోసం సందేశాన్ని ఇస్తున్నారు. ఈ సంవత్సరంలోని ప్రతిరోజు స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపంలో జరుపుకోండి. ప్రతిరోజు క్రొత్త పరివర్తన, ప్రతిరోజు క్రొత్త సేవ, ప్రతిరోజు సదా ఉల్లాస ఉత్సాహాలు. ఒక్కరోజు కూడా చింతనతో ఉండకూడదు, చింకాకులు ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రతిరోజు ఒక కొత్త పరివర్తన, కొత్త సేవ, కొత్త సదా ఉల్లాస ఉత్సాహాలు అలా ఉండాలి. చిరాకు చింతనలు ఉండకూడదు. ఎల్లప్పుడూ ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబవళ్ళు గడపవాలి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్తది స్వయం పట్ల, సేవ పట్ల చేయవలసిందే. ఈ దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపానికి తీసుకువస్తూ సంపూర్ణంగా తండ్రి సమానంగా అయి ఎగరండి మరియు ఎగిరించండి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా యొక్క వరదానము, ప్రతి ఒక్క సలహాకు గౌరవాన్నిస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తింపచేసుకునే బాలక మరియు యజమాని భవ. ప్రతి ఒక్క సలహాకు గౌరవాన్నిస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తింపచేసుకునే బాలక్ మరియు మాలిక్ అంటే యజమాని భవ. చిన్నవారైనా లేక పెద్దవారైనా మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించటము అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవడమే. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది.
ఎవరి సలహానైనా తిరస్కరించామంటే మనల్ని మనం తిరస్కరించుకున్నట్టు. కావున ఎవరి వ్యర్థాన్నైనా ఖండించవలసి వచ్చినా కానీ మొదట వారికి గౌరవాన్ని ఇవ్వండి, స్వమానాన్ని ఇచ్చి ఆ తర్వాత శిక్షణనివ్వండి. ఇది కూడా విధానం. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవాన్ని ఇచ్చే సంస్కారం నిండుతుందో అప్పుడు విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది. దీని కొరకు బాలకుల నుండి యజమానులుగా, యజమానుల నుండి బాలకులుగా అవ్వండి. బుద్ధి అనంతంలో శుభ కళ్యాణ భావనతో సంపన్నంగా ఉండాలి. స్లోగన్: మస్తకంపై సదా తోడు రూపి స్మృతి తిలకాన్ని దిద్దుకొని ఉంచుకోవడమే సౌభాగ్యానికి గుర్తు. మస్తకంపై సదా తోడు సాత్ అనే సాత్ రూపి స్మృతి తిలకాన్ని దిద్దుకొని ఉంచుకోవడమే సౌభాగ్యానికి గుర్తు. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకతను తీసుకొచ్చేందుకు 2 విషయాలను ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఏకనాములుగా అయి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఒక్కరి పేరున తీసుకోండి. ఏకనామి అని అంటే ఒక్క బాబా యొక్క పేరుని మాత్రమే ప్రతి విషయంలో తీసుకునేటువంటి వారు. 2, సంకల్పాలలో, సమయంలో మరియు జ్ఞాన ఖజానాలో ఎకానమీ అంటే పొదుపు చేయండి. ఎప్పుడైతే అందరూ ఇటువంటి ఏకనాములుగా మరియు ఎకానమీ కలవారిగా అవుతారో అప్పుడు ఒక్క బాబాలో అన్ని రకాల భిన్నతలు ఇమిడిపోతాయి. అప్పుడు ఐకమత్యము మరియు విశ్వాసం అనేటువంటిది వస్తుంది కదా. సో ఇది ఈరోజు ఏకనమీ, ఎకానమీ. ఏకనమీ అంటే ఒక బాబా యొక్క స్మృతిలో ఉండటము, ఎకానమీ అంటే పొదుపు చేయడం. దేంట్లో సమయాన్ని, సంకల్పాలను మరియు అన్నిట్లోనూ చేస్తూ జ్ఞాన ఖజానాతో నిండుగా కావాలి. అంతేకాని అన్నిట్లో ఎకానమీ పొదుపు చెయ్యాలి. ఇది మనం ఈరోజు చేయాల్సినటువంటి హోంవర్క్. ఓం శాంతి.